కారూరులో విజయ్ దళపతి గురించి జరిగింది కదండి యాక్సిడెంట్, మొత్తం 40 మంది చనిపోయారు కదా, దాని గురించి ఏం చెప్తారు? నాకు తెలిసి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పోలీసు ఇన్ఫర్మేషన్ ఉంది, అంత పర్మిషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి వచ్చేసి నాకు తెలిసి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను నేను. సో రజనీకాంత్ గారు కూడా పోలీస్ వాళ్ళే ఫెయిల్ అయ్యారు అని చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. సో దానికి ఏమంటారు? అది చెప్తున్నాం కదా, పోలీస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నాను నేను. మళ్ళీ విజయ్ దళపతి కార్యకర్తల మీద విజయ్ దళపతి మీద కేసులు అవుతున్నాయి అంటున్నారు కదా, దానికి ఏమంటారు? దానికి తెలియదండి. సో ఓవరాల్ తప్పే ఎవరిది అంటారు అక్కడ? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాను. కొంతమంది విజయ్ తప్పు అంటున్నారు. అది నాకు తెలియదండి. ఇంకా విజయ్ మిస్టేక్స్ అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు అది మీటింగ్ కదా అక్కడ కండక్ట్ చేశారు కదా వాళ్ళు. కొంతమంది విజయ్ని తొక్కేయడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు. సో దానికి ఏమంటారు? మేబీ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఓకే, సో విజయ్ని తొక్కగలరా? అది చెప్పలేము. మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఆయన ఫామ్ అవుతారేమో. నాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఏపీలో, సేమ్ అక్కడ కూడా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఓకే, సో పవన్ కళ్యాణ్ లాగా అంతకన్నా శుద్ధితో ఆయన ఉండగలరా? గెలిచినా ఓడిపోయినా ఉంటాడు. సో ఓవరాల్ దళపతి గురించి ఏం చెప్తారు? మంచి మనిషి ఆయన కూడా, గుడ్ పర్సన్ అనుకుంటున్నాను నేను.